మరియు దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులకన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. హల్లెలూయ. ఇప్పుడు మనము యోబు విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, అతనికి శ్రమ కలిగినప్పుడు భయపడ్డాడు, అపార్థం చేసుకున్నాడు. అయితే వారిపైన ఉన్నటువంటి ఆశీర్వాదము ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరియు దేవుడు నోహను అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటిని మరి ఏం చేయమన్నాడు, వీటికి అప్పగించమన్నాడు దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఇదిగో దేవుడు తన పిల్లల పైన ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆశీర్వాదమును ప్రవచించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, ఫలించి వృద్ధి పొందుడి. ఆయన ఏమన్నాడు, ఫలించి వృద్ధి పొందాల అంటే మీరు విస్తరించాలి, మీరు ఇంకా ఎదగాల, మీతో ఆగిపోకూడదు. మీ పిల్లలు 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 ఆ విధంగా భూమి నిండాలి. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా చూడండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నాశనం చేశాడు, పూర్తిగా లేకుండా చేశాడు. ఇప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి జంతువులేమి, పక్షులేమి, మరి సమస్త ప్రాణులు అన్నీ కూడా మరి దేవుడు అందులోనికి మరి తీసుకొని వాటన్నిటిని కూడా ఆ కొత్త భూమిలోనికి దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ యొక్క భూమి మైనికి విడుదల చేశాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఎలా చేయగలడు అంటే, ఆయనకు నచ్చనివి అంటే ఏంటి, దేవుడు ఇది వద్దు అన్న తర్వాత దానిని చెయ్యువాడు శాపగ్రస్తుడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన చెప్పినట్లు చేసేవాడు, మరి అతనికి శ్రమ కలిగినా కూడా దేవుడు అతన్ని విడిపిస్తాడు. తర్వాత మనం చూస్తే అతన్ని విడిపించాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. మరి ఇక్కడ చూస్తే నోహు పైన ఎలాంటి ఆశీర్వాదం ఉంది, ఆయన సంతానం పైన ఎలాంటి ఆశీర్వాదం ఉంది అంటే, వారు ఫలించే, ఆ ఫలము వృద్ధి పొందించే మరి ఒక వృక్షము వలె దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంటే వారు ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉండాలి. ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు వారికి, ఫలిస్తూ వారు అభివృద్ధి పొందుతూ ఉండాలి. వారి లైఫ్లో ఎప్పుడు కూడా వారు ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాలు, అన్నిటిపైన వారికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు, అధికారం అని ఇచ్చాడు. ఆదాము కోల్పోయాడు, తిరిగి నోహు సంతానముకు దేవుడు ఇచ్చాడు. ఒకవేళ మనము అలాంటి జీవితం మనం కలిగి ఉంటే, ఇదిగో దేవుడు నిన్ను కూడా ఈ లోకంలో బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడు, దానికి ఎండ్ లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఫలించి వృద్ధి పొందుమన్నాడు. వృద్ధి పొందాల అంటే మనం ఏంటి, ఫలించి మనమే ఒక గోడ కట్టేసుకుంటాం చుట్టూ, ఇది చాలు మాకు అని. దేవుడు అట్లా కోరుకోవట్లే, ఈ లోకంలో అంతటికీ వ్యాపించమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అలా ఆశీర్వదించాడు, అంతేగాని నువ్వు మధ్యలో ఆగిపోయేది కాదు. చూడండి, ఇక్కడ ఆదికాండము 49 ఒకసారి 22 నుంచి మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేలు అంటే యాకోబు పేరు మార్చాడు దేవుడు ఇజ్రాయేలు అని. మరి ఇజ్రాయేలు వారి కుమారులను పిలిచి వారిని దీవించాడు. మరి అదే క్రమంలో ఇక్కడ ఇంకొక వ్యక్తి యోసేపును పిలిచాడు. ఏమన్నాడు ఇక్కడ 22, యోసేపు ఫలించడి కొమ్మ. ఏమంట, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. చూడండి, ఇతని పైన ఎలాంటి ఆశీర్వాదం ఉంది, యోసేపు పైన ఎలాంటి ఆశీర్వాదం ఉంది. ఇతడు ఏమంట, ఫలించేడి కొమ్మ.
హల్లెలూయా. మనం చాలా చెట్లు పెడతాం, నాటుతాం ఇంట్లో, లేదా తొట్టిలో పెట్టుకుంటాం. వాటికి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి పువ్వులు కానీ ఆ పండ్లు కానీ రాకపోతే ఏం చేస్తాం? మనం ఎదురు చూస్తాం కొంతకాలం, తర్వాత దాన్ని తీసి పాడేస్తాం, ఇది వేస్ట్ ఇది అని, ఎందుకు పనికిరాదని. కానీ యోసేపు విషయంలో దేవుడు అతడు ఫలించడి కొమ్మగా అతన్ని ఆశీర్వదించాడు. ఊట యొద్ద ఫలించడి కొమ్మ. హల్లెలూయా. అంటే ఊట యొద్ద ఎప్పుడు కూడా సమృద్ధిగా నీళ్ళు ఆ ఊటలో ఉంటాయి, నీళ్ళు వస్తూనే ఉంటాయి. నువ్వు అన్నీ తీస్తాన్ని. ఎందుకు ఊట అని ఎందుకన్నారు దాన్ని? ఎందుకంటే నువ్వు ఎన్ని నీళ్ళు అందు నుంచి తోడుతావో అంతకి ఎక్కువనే వస్తూ ఉంటాయి. ఆ ఊట మళ్ళీ నిండుకునే ఉంటుంది. అలాంటి ప్రదేశంలో నాటబడినటువంటి ఒక చెట్టు ఆ కొమ్మ అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ కొమ్మ ఏ విధంగా వ్యాపిస్తుందంట? దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. కొన్ని చెట్లు మన ఇంట్లో పడుతుంది, క్రీపర్స్ అంటారు వాటి కదా, క్రీపర్స్. మనము చెట్టు ఒక దగ్గర నాటుతాం, దాని మొదలు ఇక్కడ ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత అది ఏమవుతుందంటే అది ఆ ఫెన్సింగ్ పైన అది పాకి అక్కడి నుంచి చాలా దూరం వ్యాపించి దాని కొమ్మలు విస్తరించి ఇంటి చుట్టూ మంచి ఫెన్సింగ్ లాగా అయిపోతుంది. కానీ దాని మొదలు ఎక్కడ ఉంటుందంట? దాని మొదలు ఎక్కడో ఒక మూలకి చివరన ఉంటుంది, కానీ అది మట్టుకు చుట్టూ వ్యాపిస్తుంది. మనీ ప్లాంట్, అట్లాగే ఇంకా చాలా రకాల చెట్లు మనం చూస్తాం. అంటే అవి ఏంటంటే ఫలించేటి కొమ్మలు. అది ఎంత దూరమైన వ్యాపించగలదు దానికి అడ్డు లేకపోతే. మరి అలాంటి కొమ్మగా యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు? యోబును ఆశీర్వదించాడు రెండంతలుగా. ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, యోబు 4:4 మనం చూసినట్లయితే అక్కడ యథార్థవంతులు లేదా న్యాయమును అనుసరించేవారు. మరి వీరికి ఏముంటుంది అంటే ఎప్పుడు కూడా వీరి పక్షమున దేవుడు ఉంటాడు, వీరిని దేవుడు కాపాడుతూనే ఉంటాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వారికి ఎక్కడ కూడా ఎండ లేదు. ఫలించెడు కొమ్మ, ఫలించి వృద్ధి పొందు కొమ్మ. నోహు సంతానములో మనం చూస్తాం. ఇక్కడ యోసేపులో చూస్తూ ఉన్నాము. నిజంగానే యోసేపును దేవుడు ఆశీర్వదించాడు గొప్పగా. మరి ఈరోజు మన జీవితంలో మనం చూసినప్పుడు మనము ఎందుకు ఈరోజు ఫలించలేకపోతున్నాము అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఒకవేళ మనకు ఇదిగో నా జీవితంలో ఇది సరిలేదు, దీనివల్లనే నాకు ఈ ఇబ్బంది కలుగుతుంది అని మీరు గుర్తిస్తే వెంటనే దాన్ని మీ లైఫ్ నుంచి దూరం చేయాలి. ఎందుకంటే దేవుడు ఆయన మిమ్ములను మరి ఆశీర్వదించే దేవుడు. ఆయన మాటలు జీవపు ఊట. హల్లెలూయా.